కడపలో నిన్న జేఎస్డబ్ల్యూ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి పనుల ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇది తమ విజయంగా చెప్పుకునే ప్రయత్నం అయితే చేసింది. సో అంతవరకు బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే జేఎస్డబ్ల్యూ స్టీల్ ఫ్యాక్టరీ అధినేత సజ్జల్ జిందాల్ ట్వీట్ చేశారో, ముఖ్యంగా వైఎస్ జగన్ను అభినందిస్తూ, ఇది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. క్రెడిట్ చోరీకి ప్రయత్నించింది కూటమి ప్రభుత్వం మరోసారి అనే వాదన బలపడుతోంది. సో ఈ నేపథ్యంలో ఈ అంశాలపై మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే రెహమాన్ గారు. సార్, చూశారుగా కడపలో జరిగినటువంటి పరిణామం. జేఎస్డబ్ల్యూ స్టీల్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభమయ్యాయి. అటు కూటమి ప్రభుత్వం అయితే ఇదంతా తమదే క్రెడిట్ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తుండగానే ఒక్కసారిగా జేఎస్డబ్ల్యూ స్టీల్ ఫ్యాక్టరీ అధినేత సజ్జల్ జిందాల్ చేసినటువంటి ట్వీట్ అనేది షాక్ కలిగించిందని చెప్పవచ్చా, లేకపోతే అసలు ఏంటి పరిణామం? కడపలో ఎట్టికేలకు ఒక ప్రైవేట్ సెక్టార్లో స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించడం శుభసూచకం. అందుకు ముఖ్యమంత్రి గారిని కూడా అభినందిస్తాం, ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తాం, తప్పులేదు. ప్రభుత్వం అక్కడ వరకే పరిమితం అయితే ఏమి ఇబ్బంది లేదు. మేము తెచ్చామని చెప్పొచ్చు, ప్రయత్నం చేసామనొచ్చు, కంటిన్యూ ప్రాసెస్ పేరు లేదన్నా పెట్టని. అక్కడక్కడ వెళ్ళి కడప జిల్లా గొడ్డల పార్టీ, ఇది మా క్రెడిట్, ఇవన్నీ రాజకీయ విన్యాసాలన్నీ చేయడం ద్వారా ఏమవుతుంది, అసలు ఏం జరిగిందని లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. ఆ అవసరం లేకుండా ప్రభుత్వం పరిపాలిస్తే మంచిది. ఇప్పుడు ఉదాహరణకు కడప స్టీల్ ప్లాంట్లో ఏం జరిగింది, కడప స్టీల్ ప్లాంట్ గురించి ఎంత ఎక్కువ చర్చ నడిస్తే బ్యాకప్ లో అంత కూటమికి నష్టం. బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం ఏమని చెప్పింది, బైఫర్కేషన్ యాక్ట్ ఏముంది, కడప స్టీల్ ప్లాంట్ అండ్ బయ్యారం ఉక్కు గనులు ఫ్రమ్ తెలంగాణ. ఏంటది? విభజన చట్టంలో 2014లో విభజన అయిన 6 నెలల లోపు కడప స్టీల్ ప్లాంట్ కావచ్చు, బయ్యారం ఉక్కు గనులకు సంబంధించి సాధ్యాసాధ్యాలను నిర్ణయించాలి, పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. ఇది చట్టం చెప్పేది. ఇది నడిచి చివరికి కూటమి ప్రభుత్వం, అప్పుడు కూటమే బీజేపీ తెలుగుదేశం కలిసి ఉన్నాయి, ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ వేసినప్పుడు మన రఘువీరారెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆందోళన కూడా చేసింది కడపలో. ఆ కమిటీ కడపకు వచ్చింది పరిశీలించడానికి సాధ్యాసాధ్యాలు. ఆ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ఉన్నారు, నాట్ ఓన్లీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ఉన్నారు కన్సల్ట్ డిపార్ట్మెంట్ నుంచి. దాన్ని అభ్యంతరం చేస్తూ రఘువీరారెడ్డిగా ఆందోళన చేశాడు. విభజన చట్టంలో పెట్టమని చెప్పి ఉంటే పరిశీలించమని, మళ్ళీ కమిటీలు సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తుందంటే మీరు చేయడానిక చేయకుండా ఉండడానిక, రెండు అసలు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు భాగస్వాములు ఎట్లా అవుతారు అని ఆందోళన వాళ్ళు చేసినారు. రిప్రజెంటేటివ్ అరెస్ట్ చేశారు, చంద్రబాబు గారు తీవ్ర విమర్శ చేశారు రఘువీరారెడ్డి పైన. సీన్ కట్ చేస్తే ఆ కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చిందో తర్వాత సుధాకర్ రెడ్డి పిటిషన్ ద్వారా తెలిసింది. ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి గారు ఒక పిటిషన్ వేశారు. ఏమనంటే కడప స్టీల్ ప్లాంట్, అదేవిధంగా బయ్యారం తెలంగాణకు సంబంధించి విభజన చట్టంలో ఉంది, కేంద్రాన్ని ఆదేశించమని ప్రజా ప్రయోజనాలు పిటిషన్ వేశాడు. వేస్తే ఏం చెప్పింది సార్ కేంద్ర ప్రభుత్వం, విభజన చట్టం చదువుకోండి, విభజన చట్టం ప్రకారం పరిశీలించమని ఉంది, పరిశీలించాం, సాధ్యం కాదని తేల్చేసామని చెప్పినారు. మా పని అయిపోయింది, విభజన చట్టాన్ని విజయవంతంగా అమలు చేశామని. అంటే ఆ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ఏం చేస్తున్నట్టు భావించి కేంద్ర ప్రభుత్వం అది సాధ్యం కాదని వాదిస్తా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంప్లీడ్ పిటిషన్ వేయాలన్నా, ఎందుకు సాధ్యం కాదని వేయాలా, వేయాల. దానివల్ల ఏమైంది, కేంద్ర ప్రభుత్వం మనం విభజన చట్టంలో ఉండేది సాధ్యాసాధ్యాలు పరిశీలించి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సారథ్యంలో పెట్టాలని. మీకు మనకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని శైలికి లో విలీనం చేయమని ఒక ఇది ఉంది కదా, శైలి లో ఉంటే అల్టిమేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. కాబట్టి ఆ అరుదైన అవకాశాన్ని పోగొట్టింది ఎవరు అనుకోవాలి, బీజేపీ, మనం కలిసి పోగొట్టాం. సీన్ కట్ చేస్తే సంబంధాలు తెగిపోయినాయి. వెంటనే సీఎం రమేష్ గారు 2018లో అమాన్య హార్దిక్ చేస్తాడు, అదే విశాఖ స్టీల్ కడప స్టీల్ ప్లాంట్ కోసం. దానికి శంకుస్థాపన ఏం చెప్పారు, కేంద్ర ప్రభుత్వం ఇకపోతే మేమే కట్టుకుంటా ఉన్నాడు. మేము నమస్కారం పెట్టాం, కేంద్ర ప్రభుత్వం నువ్వేడు కడతావు స్వామి, డబ్బులే ఉన్నాయి, అది అయ్యే పని కాదని చెప్పి ఆ రోజు మాట్లాడాం. మళ్ళీ జగన్ గారు వచ్చారు, ఇంకా కేంద్ర ప్రభుత్వం పని అయిపోయిన తర్వాత ప్రైవేట్ సెక్టర్లో తీసుకుందాం, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదు కాబట్టి ఆయన ఒక మంచి ఫార్వర్డ్ స్టెప్ తీసుకున్నారు. నిజానికి కడప స్టీల్ ప్లాంట్ అన్న ఊహకు ప్రతినిధే, ఆలోచన ప్రతినిధి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మీకు బ్రాహ్మణి స్టీల్స్ 2007లో జమ్మలమడుగు ప్రాంతంలో వేలాది ఎకరాలని సేకరించడం, అప్పుడు ఎంత గొడవ చేశారు అసలు. అప్పుడు కూడా బ్రాహ్మణి స్టీల్స్ ఫ్యాక్టరీ విషయంలో భూములు కేటాయించినప్పుడు కూడా అడవుల్ని, పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారంటూ ఇదే ఎల్లో మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. చదివి వినిపించాడు, కోయిల రాగాలు అవన్నీ జట్ రాశారని.
ఆయన తమాషగా అన్నాడు, నేను జమ్మడి మడుగులా ఏరియాలో పుట్టాను, పెరిగాను, తిరిగాను, నాకేడ వినిపించలేదు, ఆ కుందేళ్ళు మీకు మాత్రం ఎట్ట వినిపించాయా బాబు అని చాలా తమాషగా, అది చాలా సెటరిక్ గా ఉంటుంది. ఆ రోజు అడుగడుగున అడ్డుకున్నారు. విషయం ఏంటంటే మన కడప జిల్లాలో ఈ మినరల్స్ చాలా బాగుంటాయి. చాలా మినరల్స్ ఎక్స్పోర్ట్ చేసేస్తున్నారు. ఎక్స్పోర్ట్ కాకుండా ప్రాసెసింగ్ యూనిట్లు గాని వస్తే డెవలప్మెంట్ ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ఆ ప్రాసెసింగ్ యూనిట్ లో ఒకనొకటే, మీకు ఉదాహరణకు ముగ్గురాళ్ళు గనులు, ఈ రా మెటీరియల్ అంతా ఉంటాయి కదా, పొద్దుటూరు ఆ ప్రాంతంలో జమ్మలమడుగులో అవన్నీ సిమెంట్ ఫ్యాక్టరీకి వాడతారు, సున్నపురాయి అవన్నీ. సిమెంట్ ఫ్యాక్టరీలు రావడం వల్ల వేలాది మందికి ఉపాధి వచ్చింది. అదే ఎక్స్పోర్ట్ చేస్తే రాదు. అది తెలిసిన వ్యక్తి కాబట్టి రాజశేఖర రెడ్డి గారు జమ్మలమడుగు ఒక పునాది, ఒక ఆశ, కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టొచ్చు అన్న దానికి అంకురార్పణ చేసింది రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో ఈ రాజకీయ విన్యాసాలన్నీ జరిగినాయి. తర్వాత జగన్ గారు అధికారికి వచ్చారు, జిందాల్ శంకుస్థాపన చేశాడు. రావడానికి ఒక రోజు అటో ఇటో మొత్తం మీద అది వాయిదా పడింది. తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారం వచ్చింది. ఆ జిందాలకు సంబంధించి ఆ జత్వాని కేసులో మొత్తం రచ్చనచ్చింది, మళ్ళీ ఇన్ని రోజులు వాయిదా పడింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్టార్ట్ చేసినందుకు సంతోషం, అప్రిషియేటబుల్. అటు వరకు పరిమితం కావాలి. దానికి ఏదేదో కథలు చెప్పేస్తే ఏమవుతుంది, మొత్తం చరిత్ర అంతా ముందుకు వస్తుంది. నిజానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ సారథ్యంలో పెట్టాల్సిన దాన్ని రాకుండా చేయడానికి మన ప్రభుత్వ నిర్వాహక కారణం కదా, దానికి బాధ్యత తీసుకోరా, ఇది ఈ ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి స్టీల్ ప్లాంట్ ఇప్పటికైనా ప్రభుత్వం ఏం చేయాలి, మీకు గుర్తుంటే విశాఖ మెట్టల్ పెట్టక ముందుగానే మనకు ఐరన్ ఓర్ అడిగారా, రా మెటీరియల్ అడిగారా? మరి ఇప్పుడు కడపలో వీళ్ళకి ఇస్తున్నారా? బయ్యారం ఉక్కు గనులకు సంబంధించి కానీ బోబులాపురం ఉక్కు గనులను కేటాయించాలి కదా, కేటాయిస్తున్న సస్టైనబుల్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. రెండోది, అక్కడ కూడా గొడ్డలపాటి, అక్కడ కూడా గొడ్డలి, కడప. నేనేమంటానంటే కడప జిల్లాలో మీకు గుర్తుంటే పులివెందల్లో మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నింది. కేంద్ర ప్రభుత్వం 50 మెడికల్ సీట్లు కేటాయించేసింది. ఫస్ట్ టైం ఇండియన్ హిస్టరీ. మా అదృష్టం ఏంటో కానీ మెడికల్ మంత్రి కూడా కడప జిల్లా వాడే, మన సత్యకుమార్ గారు. ఏకంగా మాకు వద్దని రాయించేశారు. తమాషా ఏంటంటే ఆయన ఎట్లా కేటాయించారు ఆశ్చర్యంగా ఉందండి. కేంద్రం అనాలి ఆశ్చర్యం అని ఈయన అంటున్నాడు, రాష్ట్ర మంత్రి. 50 సీట్లు కేటాయించి సిబ్బందిని కేటారు. మెడికల్ కాలేజీని పులివెందుల్లో వచ్చిన దాన్ని, బిల్డింగ్ సీట్లు వచ్చిన దాన్ని వద్దని రాయించిన వాళ్ళు గొడ్డల పార్టీ అవుతారా? తెచ్చిన ఆయన గొడ్డల పార్టీ అవుతారా? కొప్పర్తి మరో శ్రీ సిటీ అవుతుందని భావించాం. నిజానికి అవుతుంది కూడా. దాదాపు విమానాశ్రయం పక్కన వేలాది ఎకరాలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తీసుకొచ్చి ఒక మోడల్గా తీసుకొచ్చాడు. అక్కడ ఒక ప్రాసెసింగ్, ఒక యూనిట్ ని, గ్రీన్ ఫీల్డ్ సంబంధించిన ఒక యూనిట్ ని కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆ రోజు జగన్ గారు ఉన్నప్పుడు తీసుకొస్తే ఆ యూనిట్ తీసుకెళ్లి అమరావతికి తీసుకెళ్లారు. దాన్ని ఏమంటారు? అంటే ఇట్లా చాలా అంశాలలో వ్యవహరించిన మనం గొడ్డల పార్టీ అంటే ఉంటాం. రాయలసీమ లిఫ్ట్ ఉంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వస్తే ఖచ్చితంగా రాయలసీమకు ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. మరి రాయలసీమ 2,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే అయిపోయే దాన్ని మేము చేయమని, దానికి అసలు ఆ ప్రాజెక్టే వేస్ట్ అని చెప్పింది ఎవరు? దానికి ప్రత్యామ్నాయంగా ముత్యమన్నారు, దాన్ని టేకప్ చేశారా? లేదు. కడప జిల్లాకు సంబంధించి ఒక్కోటి తీసుకుంటే మన పాత్ర ఏంటి? ఇవన్నీ ఏమి చర్చనీయాంశం చేయకుండా మేము 1,00,000 కోట్లతో పోలవరం నుంచి నీళ్లు తీసుకొచ్చేస్తా ఉంటారు. కాబట్టి రాయలసీమ లిఫ్ట్ చేయరు, మెడికల్ కాలేజీని పక్కన పెట్టేశారు. కడప జిల్లాలో తమాషాగా ఈ వాణిజ్య పంటలు, అరటికి కానీ తర్వాత ఉల్లికి కానీ ఏమైందో మనకు తెలుసు. అన్నిటికన్నా మించి నేను ఒక హాస్యాస్పదమైన విషయం అంటే, పులివెందులకు నీళ్లు జగన్ ఇవ్వలేదు అనే వరకు వెళ్ళిపోయినారు. సమస్య ఏంటంటే పులివెందులకు నీళ్ళు ఎట్టొస్తాయి? గాలేరు నగర్ ద్వారా వస్తాయి. గాలేరు నగర్ నీళ్ళు ఎట్టొస్తాయి? బనకచెర్ల ద్వారా వస్తాయి. బనకచెర్లకు నీళ్ళు ఎడవస్తాయి? పోతిరెడ్డిపాడు ద్వారా వస్తాయి. ఇంతే కదా సిద్ధాంతం. పోతిరెడ్డిపాడు వెడల్పు చేసింది రాజశేఖర రెడ్డి గారు. బనకచెర్ల నుంచి గండికోట కాలువ దొవ్వింది రాజశేఖర రెడ్డి గారు. గండికోట ప్రాజెక్టు నిర్మించింది రాజశేఖర రెడ్డి గారు. శంకుస్థాపన చేసింది, పూర్తి చేసింది రాజశేఖర రెడ్డి గారు. గండికోటకు పేరు పెట్టారు, ఎద్దుల ఈశ్వర్ రెడ్డి గండికోట రిజర్వాయర్. ఎద్దుల ఈశ్వర్ రెడ్డి ఎవరు అంటే రాజశేఖర రెడ్డి గారికి ముందు సిపిఐ నుంచి 4 సార్లు ఎంపీకి గెలిచాడు. ఆయన కాంగ్రెస్ కూడా కాదు, ఎప్పుడూ ఆయన ఆ ప్రాజెక్టు కావాలన్నా అంట. ఆయన ఆశ నెరవేరింది కాబట్టి ఆయన పేరు చెప్పాడు, ఆయన పేరు పెట్టాడు, ప్రాజెక్టు పూర్తి చేసినాడు. మనం చేసిన ఘనకార్యం ఏంటంటే, సతీష్ రెడ్డి గారు డిప్యూటీ చైర్మన్ శాసన మండలి ఉన్నప్పుడు పులివెందులకు ఏదో ఒకటి చేయాలి, మనం ప్రాజెక్ట్ రెడీగా ఉందని ఆ నిరాహార దీక్ష చేశాడు. గడ్డం పెంచేసి నిరాహార దీక్ష చేశాడు. ఆ నిరాహార దీక్ష ఉపసంహరించుకోవడం కోసం దాదాపు 1 TMC అంటే జస్ట్ ఫ్లో వచ్చేట్టుగా 45 కోట్లు ఎంతో కేటాయించారు. ఆయన్ని గడ్డం తీయించేశారు, నీళ్లు కొంత వదిలారు. అంటే ఆ ప్రాజెక్టు కట్టిన వాళ్ళు ఏమైపోవాలి,
ఆడి కాలువలోనే పోవాలి. పోతిరెడ్డిపాడు వెడల్పు చేసింది రాజశేఖర రెడ్డి గారు. 90% పూర్తి రైట్ వాళ్ళు రైట్. చేస్తే 5% మనం చేసి మాదే క్రెడిట్ పులివెందులు నీళ్ళు ఇచ్చాము అని మాట్లాడేంత పైపించు సంపూర్ణత చేసింది మళ్ళీ జగన్ గారే. 950 కోట్లు కేటాయించి 27 టీఎంసీలు, అక్కడ చిత్రావతి బ్యాలెన్స్ 10 టీఎంసీలు, మొత్తం నిర్వాసిత సంస్థ క్లియర్ చేసి గండికోటలో హోటల్ పెట్టి కట్టి ఇట్లాంటి డెవలప్మెంట్ చేసిన కుటుంబాన్ని పట్టుకొని గొడ్డల పార్టీ అనడం ఇవన్నీ చర్చనీయాంశం అయితే ఇవన్నీ చర్చనీయాంశం. అలా కాకుండా ఉంటే మనం ఏం చేస్తాం, మనం కూడా కంగ్రాచులేషన్ చంద్రబాబు నాయుడు గారు స్టీల్ ప్లాంట్ ప్రారంభ శుభాకాంక్షలు అని చెప్పేసి ఉంటాం. ఒక ముఖతో పోవాల్సింది మొత్తం చాటంతా అయితే చేసుకోవాల్సిన పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా క్రెడిట్ అంతా మాదే అని చంద్రబాబు నాయుడు అండ్ తర్వాత తెలుగుదేశం పార్టీని సమర్థించే మీడియా కూడా పెద్ద ఎత్తున నిన్న క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. ఈ లోపల జగన్ గారు అభినందనలు తెలుపుతూ సజ్జల జందాల్కి ట్వీట్ చేయడము, దానికి రీట్వీట్ చేస్తూ సజ్జల జందాల్ థ్యాంక్ యూ జగన్ గారు, మీ ప్రభుత్వంలో వచ్చినటువంటి ముందస్తు అనుమతుల కారణంగానే ఇది సాధ్యమైంది అని చాలా క్లియర్గా ఆయన ట్వీట్ చేసింది. ఎవరు? సజ్జల జందాల్. దాంతో కూటమి ప్రభుత్వం ఒక్కసారిగా డిఫెన్స్లో పడింది. క్రెడిట్ చోరీ ప్రయత్నం అబాసు పాలైందని చెప్పవచ్చా అంటున్నాను. కడప జిల్లా అభివృద్ధిలో వైఎస్ కుటుంబాన్ని చెరగని ముద్ర. రాజశేఖర రెడ్డి గారు చాలాసార్లు చెప్పాడు అసెంబ్లీలో. ఏమని చెప్పాడు? నా మీద కక్షతో కాంగ్రెస్ ఉన్నప్పుడే, అంటే మీరు చాలా వాటిని కడపకే తీసుకెళ్ళిపోతున్నారని చాలా విమర్శలు వస్తే, తీసుకెళ్తున్నాం, కాస్త ఎక్కువే తీసుకెళ్తున్నాం, గత కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాలుగా నా మీద కోపంతో కడప జిల్లా మీద కక్ష కట్టారు అన్ని పార్టీలు కలిపి, ఇప్పుడు నేను ముఖ్యమంత్రి అయిన న్యాయం చేయాలనుకుంటున్నానని చెప్పాడు. కానీ కడప జిల్లా డెవలప్మెంట్ లో వైఎస్ కుటుంబం చాలా చెరగన ముద్ర వేసింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొప్పర్తి విషయంలో చాలా కన్సర్న్ తో పనిచేసినారు. ఈ స్టీల్ ప్లాంట్ విషయంలో ఎలాగో కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసింది, కోర్టులో కూడా పిటిషన్ వేసింది, కాబట్టి మనం ఏం చేయలేమని నేరుగా ప్రైవేట్ రంగంలోకి వెళ్ళి కంపెనీని ఒప్పించింది ఆయనే కదా. ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన ఎప్పుడు చేశారండి? సీఎం రమేష్ ఆమన్ నేహార్ శంకుస్థాపన అన్నాడు, అనౌన్స్ చేసేసినాడు నేనే నిర్మిస్తానని. మరి ఎందుకు నిర్మించలేదు? 5,000 కోట్లతో. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, అది అయిపోయింది, రాజకీయ ఉపన్యాసం అయిపోయింది, క్లోజ్. మళ్ళీ జగన్ గారు వచ్చారు, పరిష్కారం ఏం చెప్పారు? ఇప్పుడున్న పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు కాబట్టి ప్రైవేట్ కంపెనీని ఒప్పించాడు, తీసుకొచ్చాడు, శంకుస్థాపన చేశాడు. శంకుస్థాపన చేయడమే కాదు, అన్ని అనుమతులు కూడా జగన్ ఉన్నప్పుడే వచ్చినాయి. 1100 ఎకరాలు ఫేజ్ 1లో భూముల కేటాయింపు కూడా జరిగింది. జియో నెంబర్ 87 కూడా దానికి సంబంధించి రిలీజ్ అయింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో శంకుస్థాపనతో పాటు కావాల్సిన ఏర్పాట్లు చేశారు. జిందాల్ లేట్ అవడానికి కారణం ఎవరు? ఈ కాలంలో వచ్చినటువంటి న్యూసెన్సే కదా. అది కోర్టులో ఉంది, నిజంగా వాళ్ళు తప్పు చేశారు లేదా జత్వాని కేసు అని చట్టం చెప్తుంది, దాని జోలికి మనం వెళ్ళం. కానీ అతన్ని ఎంత ఇరిటేట్ చేసినారు, కేసుగా చూసినారా? ఆయనకి జగన్ కి సంబంధాలు అంటగట్టి గోల చేసి పెట్టాం. కాబట్టి ఏదైనప్పుడు లేట్ అయింది. ఏదైనప్పటికీ కూడా ఇప్పటికి కూడా ప్రభుత్వాన్ని స్టార్ట్ చేసినందుకు శుభాకాంక్షలు, స్వాగతం, అభినందనలు. ఆడికే పరిమితం కానీ ఇంకేదైనా చేయదలుచుకుంటే కడప జిల్లాకు మీరు చేయండి. రాయలసీమ ఎత్తిపోతలను పూర్తి చేయండి, అదేవిధంగా ప్రాజెక్టుల నిర్మాణం టేకప్ చేయండి. ఇట్లాంటివి చేస్తే కడప జిల్లాలో మీరు సరైన పార్టీగా, గొప్ప పార్టీగా ఆదరిస్తారు ప్రజలు. అట్ట కాకుండా కేవలం జగన్ విమర్శిస్తానే కాలం గడిపేస్తారంటే ప్రజలు హర్షించరు. ఇప్పుడు ఈ సజ్జల జందాల్ చేసినటువంటి రీట్వీట్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా సజ్జల జందాల్, ఎందుకంటే పారిశ్రామికవేత్తలు ఎప్పుడు కూడా మాటదారులు, వాళ్ళు అనుకునే వాళ్ళు చెప్తా ఉంటారు, వాళ్ళు జోలికి వెళ్ళకుండా ఉంటే మంచిది, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత జిల్లాలో వచ్చింది కాబట్టి ఆయన ఎక్స్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు తెలివిగానే ఎక్స్ లో స్పందించినాడు. ఇవన్నీ వీళ్ళు చేస్తారు, మనం ఎందుకు సమాధానం చెప్పుకోవడం, ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ అంతా చెప్పాలంటే సోది అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి అని సింపుల్ గా జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్పాడు. ఆయన అసలు విషయం చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి థ్యాంక్స్ చెప్పాడు. ఎక్కడ కూడా జగన్ గారిని ఏం చేసామని చెప్పుకోలేదు, పెట్టేందుకు థ్యాంక్స్, కంగ్రాచులేషన్ చెప్పినాడు. దాని అర్థం ఏంటంటే చంద్రబాబు గారు ఇవన్నీ చేస్తాడు ఆయనకు తెలుసు. కాబట్టి ఆ మాట ఏదో నేను చెప్పేదానికన్నా అసలుతో చెప్పిస్తే పోతుందని ఆయన చెప్పడం, ఆయన థ్యాంక్స్ చెప్తూ రిటర్న్ చెప్పేసినాడు. 2 ముక్కలు పరిష్కారం అయిపోయింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఉపన్యాసాలు చెప్తారనే విషయం ఆయనకు తెలుసు, మనం చెప్పితే అది సోది అవుతుందని ఆయన తెలుసు. కాబట్టి ఎవరితో చెప్పిస్తే కరెక్ట్ గా ఉంటుందో వాళ్ళతోనే చెప్పించేద్దామని చెప్పించేసినాడు. అది కూడా అడగకుండా కంగ్రాచులేషన్ చెప్పి వాళ్ళు చెప్పారు. అంటే ఇప్పుడు చేసింది దాన్ని ఎవరు కాదనలేరు కదా. కాబట్టి అది ప్రభుత్వం ఆలోచించాలి. కాబట్టి జందాల్ గారి ప్రకటనతోనైనా ప్రభుత్వం నేనేమంటానంటే, రెహమాన్ గారు మీరు ఏమి చెప్పకపోయినా మీ క్రెడిట్ మీకు ఉంటుంది, మీ పాత్ర ఎంత ఉందో అంత ఉంటుంది, ఇంకా 10 రూపాయలు ఎక్కువ వేస్తారు. మీకు గుర్తుంది కదా, ఆరోగ్యశ్రీ ఉంది, రాజీవ్ గాంధీ పేరు ఫస్ట్, మళ్ళీ ఎన్టీఆర్ పేరు. ఇప్పుడు జగన్ గారు వచ్చేంత వరకు వైఎస్ఆర్ పేరే లేదు. ఏది ఆరోగ్యశ్రీ. కానీ ఆరోగ్యశ్రీ అనగానే గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి కదా, జలయజ్ఞం అనగానే గుర్తొచ్చేది రాజశేఖర. కొన్ని సింబాలిక్ గా వాళ్ళకు ఉంటుంది. కాబట్టి దాన్ని ఇంకొకరు లాక్కోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎంత మనం పేరు ఉన్నంత మాత్రాన, మన ఉపన్యాసం చెప్పినంత మాత్రం ప్రజలు మన క్రెడిట్ ఇవ్వరు.
వాళ్ళకి తెలుసు, అన్ని చూస్తారు. కాబట్టి మీ గురించి మీరు చెప్పుకోవడం కాకుండా మీ పని మీరు చేయండి, వచ్చే లాభ నష్టాలు వస్తాయి. అదే ఇదే స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి సజ్జల్ జిందాల్ని కాదంబరి జత్వానీ కేసులో ఇరికించి అంటే ఎంత బదనాం చేయాలో అంత బదనాం చేసింది ఇదే కూటమి ప్రభుత్వం. ఆయన అనుకూల మీడియాలో రకరకాల కథనాలు రాయించారు, ఎలా విషపూరితమైనటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూసాం. సో మరి అటువంటి జిందాల్ ఇప్పుడు మళ్ళీ స్టీల్ ఫ్యాక్టరీకి కావాల్సి వచ్చారో వీళ్ళకి. ఏ జిందాల్నైతే ఇదే కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున టార్గెట్ చేసిందో కాదంబరి జత్వానీ కేసులో ఇరికించి మరి అదే జిందాల్ ఇప్పుడు వీళ్ళకి కావాల్సి వచ్చారా? జిందాల్ జత్వానీ వ్యవహారంలో ప్రభుత్వం చట్టపరంగా రాజకీయ కోణాన్ని ఎక్కువ చూసింది. జిందాల్ వ్యవహారంలో ప్రధానంగా జిందాలు తప్పు చేశాడా లేదా, చట్టం తన పని తను చేసుకోమనివ్వండి, కానీ ఆ సందర్భంగా చేసిన యాక్టివిటీ ఏంటి? ఆయన క్యారెక్టర్ అసెస్ చేశారు. ఆయనకి జగన్ గారుకున్న అనుబంధాన్ని ప్రస్తావించి ఆయనే చేయించాడు. ఏకంగా జగన్నే సిఐకి ఫోన్ చేసి, డీజీపీ ఫోన్ చేసి, డీజీపీ ఆయనకి ఫోన్ చేసి, ఆయనకి ఈయన ఫోన్ చేసి సిఐతో కొట్టించాడు, హింసించారు, ఆడవరకు తీసుకొచ్చారు. నిజానికి ఆ కేసులో అసలు ముగ్గురు ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్ సస్పెండ్ చేసి పడేసినట్టున్నారు. ముగ్గురు ఆయన జైలుకి వెళ్ళాడు, ఏకంగా ఒక ఆయన జైలుకి కూడా వెళ్ళాడు. దీని రిలేట్ ఇంకా కొన్ని కేసులు ఉన్నాయండి, ఇంకా వేరే కేసులు కూడా వెళ్ళారు. అంటే ముగ్గురు ఐపీఎస్, దాంట్లో సీనియర్ మోస్ట్ ఐపీఎస్ సస్పెండ్ చేశారు, యాక్షన్ లోకి వెళ్ళిపోయారు. నేను ఆధారాలు ఉంటే చేయమని చెప్పడానికి నేనేం తప్పట్ను, కానీ మనకు పొలిటికల్ మోటివ్ ఎక్కువ అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఆ విషయం అదే విజయవాడలో అబ్బాయి ఉన్న సూసైడ్ అటెంప్ట్ ఒక కేసు ఉంది, అదేవిధంగా లాకప్ డెత్ కేసు ఉంది. ఎంత సంచలనం! ఎప్పుడు సస్పెండ్ చేశారు? అది కూడా సిఐని జస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత సస్పెండ్ చేసినారు. అంటే చాలా తీవ్ర మరణం కదా అది, ఇది హింస జరుగుంటే ఇది మరణం. కానీ దీనిపైన ఎందుకు అట్లా వెళ్ళలేదు సీరియస్ యాక్షన్లోకి? కాబట్టి జిందాల్ వ్యవహారంలో తప్పులు చట్టం చేయాల్సినవి, కానీ దాని చుట్టూ ప్రభుత్వం పొలిటికల్ మోటివ్ మాత్రం ఆయన ఒక 2 ఏళ్ళు ఆలస్యంగా ఉండడానికి దారి తీసింది. చట్టంగా వాని పని ఆయన చేసుకుంటే, కోర్టులో చూసుకుంటే ఆయన పని ఆయన చేసుకుంటాడు. కాబట్టి జిందాల్ విషయంలో ప్రభుత్వం కేసు పెట్టడాన్ని, విచారించడాన్ని ఎవరు తప్పట్టరు. దాని చుట్టూ నడిపినటువంటి వ్యవహారాలు అనేది పారిశ్రామికవేత్తలు హర్ట్ చేసింది, సమాజాన్ని రాంగ్ మెసేజ్ ఇచ్చేటగలిగింది, ఆయన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆయనే కావాల్సి వచ్చింది. అదే పెట్టుబడులు పెట్టనివ్వకుండా ఆయన భయభ్రాంతులు చేసే విధంగా ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ జరిగింది. ఇప్పుడు మళ్ళీ అతని చేతే పెట్టుబడులు పెట్టించడం, మళ్ళీ ఆ క్రెడిట్ అంతా తమదే అని చెప్పుకోవడం, ఆ క్రెడిట్ అంతా మాదే అని చెప్పుకునే ప్రయత్నం చేయడం. అదే ఇవన్నీ జనం గమనిస్తారని తెలియకపోవడం. జిందాల్ విషయంలో ఎవరు గమనించారు? జిందాల్తో ఎవరు జగన్ గారు జిందాల్ వ్యవహారం ఖండించాడు. ఆ కష్టకాలంలో కూడా జగన్ గారే జిందాల్తో ఉన్నాడు. మనం ఓడిపిన తర్వాత కూడా మనం ఆయన ఎట్లా పడితే అట్లా మాట్లాడినాం. ఏదైనప్పటికీ జిందాల్ రావడం మాత్రం అభినందించే విషయం. ఎందుకంటే ఇంత జరిగినా కూడా ఆయన ఆ కాన్సెప్ట్ తో ముందుకు వచ్చాడంటే ఖచ్చితంగా అప్రిషియేటబుల్. ప్రభుత్వం కూడా ఇంకైనా ఈ పాత విషయాలు చట్టంగా చేసుకొని ఇవ్వండి, ఇట్లా రాజకీయ విషయాలు దీంట్లో లాక్కుండా ఉంటే మంచిది. ఇక మావిగన్ వర్సెస్ అమరావతి, దీనిపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది అంటే మీరేం చెప్తారు? మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు కదా. మావిగన్ యొక్క స్లోగన్ క్రమేణా ప్రజల్లో చర్చనీయాంశం అవుతుంది. ఎందుకు చర్చనీయాంశం అవుతుంది? ప్రజలు ఆసక్తిగా ఎందుకు గమనిస్తున్నారంటే మావిగన్ అనే ప్రతిపాదన జగన్ గారు చేసిన వెంటనే శాపనార్థాలు తప్ప సమాధానాలు ఉండట్లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని ప్రాజెక్ట్ అనేది ఆచరణ సాధ్యం కాదు, వైబిలిటీ లేదు, అనవసరమైన ఖర్చు, సో 15,000 కోట్ల రూపాయలతో రాజధానికి కావాల్సిన లుక్ ని విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం చుట్టూ మావిగన్ ఆ ఏరియాలో చేస్తే బాగుంటుంది, అయిపోతుంది కదా రాజధాని పనులు, మిగిలిన మన వనరులను రాష్ట్ర ఇతర ఖర్చులకు పెట్టుకోవచ్చు కదా అనే చర్చ జగన్ గారు ఏది చేశారో అది ప్రజల్లో చర్చనీయాంశం అవుతోంది. కానీ కూటమి ప్రభుత్వం ఏం చెప్తోంది? రాజముద్ర పడిపోయింది, ఒకసారి అయిపోయింది, ఇంకెన్నిసార్లు ఈ చర్చలకి, అంటే ప్రజల సెంటిమెంట్ ఒకసారి అయిపోయింది మళ్ళీ మార్చేది ఎందుకని సెంటిమెంట్ ఉంది కదా, ఆ సెంటిమెంట్ ముందుకు తీసుకొస్తుంది. కాకపోతే ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సింది 3 రాజధానులు అంటే అమరావతి నుంచి విశాఖపట్నం, కర్నూలు తీసుకెళ్లిపోతారంటే ఒక రకంగా చూసినారు. ఇప్పుడు తీసుకొని పోయేది ఏమీ లేదు, డిజైన్ మార్పు. ఇది మావిగందేమి మార్పు కాదు కదా, రాజధాని మార్పు కాదు, రాజధాని ప్రాజెక్టు డిజైన్ మార్పు. మీరు కొత్తగా ఒక నగరాన్ని నిర్మించి రాజధాని పెట్టుకోవాల్సిన అవసరం లేదు తండ్రి, ఉన్న నగరాల్లో అకామిడేట్ చేయండి. మీకు మనకు 2014 సెప్టెంబర్ 4 తీర్మానం ఒకసారి అసెంబ్లీ చూడండి, చంద్రబాబు గారు పెట్టిన తీర్మానం, జగన్ గారు ఆమోదించింది ఏంటంటే విజయవాడ చుట్టూ రాజధాని పెట్టమని. విజయవాడ చుట్టూ ఉంటుంది ఇదేగా.
విజయవాడ చుట్టూ అంటే మచిలీపట్నం ఇవేగా అవి. కాబట్టి విజయవాడ చుట్టూ రాజధాని పెట్టాలని అసెంబ్లీ తీర్మానం చేసింది. ఇప్పుడు మెజారిటీ అసెంబ్లీ సెక్రటరియట్ హైకోర్టు తప్ప మిగతా అన్ని కార్యాలయాలు మావిగొండలో ఉన్నాయి, గుంటూరు విజయవాడ మధ్యలో ఉన్నాయి. కాబట్టి జస్ట్ అడ్జస్ట్మెంటే తప్ప పైపించు ఇప్పుడు విజయవాడ గుంటూరు జంట నగరాలుగా మారిపోతాయి ఈ రాజధాని కార్యాలయాలు పెట్టేస్తే. ఆ తర్వాత డెవలప్మెంట్ అంతా మా అమరావతి వైపు, ఇటు తెనాల వైపు ఇటే కదా ఉంటుంది, ఎక్స్టెండ్ అవుతుంది కదా. కాబట్టి జగన్ గారు చెప్పింది హేతుబద్ధంగా ఉంది. రాను అనేది పెద్ద చర్చనీయాంశం అవుతుంది. అందుకే ప్రభుత్వం సీరియస్ గా అసలు విషయాన్ని మాట్లాడి వేరే విషయాలు మాట్లాడుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.